జనగామ జిల్లా దేవరుప్పలలోని రైతు వేదిక వద్ద రాయితీపై విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఇక పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన అనంతరం రైతులతో మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో PSCS డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీపై ఎదురు తిరిగారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, రైతులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా ఊరుకునేది లేదని ప్రభుత్వానికి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ హెచ్చరించారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కూడా ఎదిరిస్తానని ప్రకటించారు. ఇక వ్యాఖ్యలకు విస్తుపోయిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగడంతో రైతు వేదిక రసాపసాగా మారింది. ఎమ్మెల్యే తీరుపై పెద్ది కృష్ణమూర్తి గౌడ్ వర్గానికి చెందిన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులకు అన్యాయం జరిగితే ఎవరైనా ఊరుకునేది లేదని యశస్విని రెడ్డి తేల్చి చెప్పారు. అనంతరం విత్తనాల పంపిణీ సక్రమంగా జరగలేదు. కాగా సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులపై యశస్విని రెడ్డి దాడి చేయడం కలకలం రేపింది. నాకు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చింది పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి, దానికి 100% నేను కట్టుబడి ఉన్నా. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఓకే చేయించినప్పుడు అర్థం కావాలి. పర్యావరణానికి సంబంధించిన మా గుట్టలే ఇంకేమన్నా ఉంటే అది తరలించి ఏమన్నా లోపాలి రాజకీయ వ్యవస్థలో లోపాలి లావాదేవీల సంస్థలో అయ్యేమన్నా ఉంటే ఖచ్చితంగా ఈ గడ్డ, ఈ దేవరుల పురిడి గడ్డ తిరుగుబాటుకు అలవాటు పడ్డాయి. కాబట్టి అది ఏదే రకమైన వాతావరణంలో ఉంటే మాత్రం సహించేది కూడా ఉండదు. ఇక్కడ కావలసిన వనరులు మీరు ఎన్ని ఇస్తా అంటే అన్నిటికీ స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఏదన్నా లోపాయి కార్యక్రమాలలో చేస్తే మాత్రం మేము తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొట్లాడటం, ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వానికి మద్దతుగానే ఉంటామని చెప్పి